ఫెయిల్ అయిపోయింది, ఏం చేయట్లా. ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదంటారా? చేయట్లా. ఎందుకంటారు? ఏ విధంగా చేయట్లేదంటారు? అన్ని అబద్ధాలే చెప్తుంది, ఒక్కటి కూడా ఇవ్వట్లా. అదేమంటే బడ్జెట్ లేదు, అంత అప్పులు చేసిపోయాడు అని అంటున్నారు. మరి అంతకుముందు చెప్పారు కదా సార్, మామూలు మా ప్రభుత్వం వచ్చినాక అన్ని ఇస్తాం, పథకాలు అమలు చేస్తామన్నారు, మామూలుగా ప్రజలకు మెయిల్ చేస్తామని చెప్పారు కదా సార్. మరి చెప్తాడు చంద్రబాబు, ఏదైనా ఫస్ట్ నుంచి అలవాటేగా చంద్రబాబుకి. చంద్రబాబు నిజం చెప్పడు, ఏది నిజం చెప్తే అతను తలకాయ 1000 ఎక్కలు అవుద్ది. అందుకని ఆనాడు రాజశేఖర రెడ్డి గారే అసెంబ్లీలో ప్రకటించాడు. పాపం ఆయన నిజాలు ఏందో, ఆయన అబద్ధాలు ఏం చెప్తాడు, ఇది చేశాడు. ఇప్పుడు చెప్పాడా, మనం చెప్పాడా నేను ఇస్తానని. మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ 2029లో కూడా అదే చెప్తాడు, అదే హామీ మళ్ళీ చెప్తాడు. అమలు చేయరు, ఏది చేయడు పాపం. అది ఆ నమ్మకం బాగా ఉంది జనాలకి. జనాలకు కూడా తెలుసు, కానీ మారినాడేమో అనుకున్నారు. అతను ఎప్పుడు మారడు, దొంగే. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి షర్మిల గారికి ఆస్తి తగాదాలు ఉన్నాయని నిజమేనంటారా? ఆయన మేము ఎలా వర్ణించాలో మాకు అర్థం కావట్లా. ఆమెకి డబ్బు పిచ్చి పట్టింది, ఆ డబ్బు పిచ్చిలో పడిపోయి ఆ డబ్బు ఇచ్చే బ్యాచ్లో చేరింది. చంద్రబాబు ఎప్పుడైనా వాడుకోవటంగా ఎదటం వల్ల ఆ డబ్బులు ఇస్తే అవతల మీద అబద్ధాలు చెప్పించి కాంట్రవర్సీ తేవచ్చు అని చెప్పేసి తయారు చేశారు ఆమె. ఆమెకు డబ్బు అయిపోయింది, తెలంగాణ పార్టీ పెట్టేసి నడిపి డబ్బు అయిపోయిన కదా డబ్బు కావాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వేరే ఒకళ్ళు ఇస్తానన్నారు, ఇచ్చారు, తిరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆస్తి మీద వేసింది. మరి ఆస్తిలో ఆమె కూడా వాటా ఉంటే మరి మొన్న కేసులో ఆమె కూడా ఉండాలిగా, 16 నెలలు జైల్లో ఆమె ఉండాలిగా, ఆమె లేదుగా. మరి ఎందుకు లేదు అనేది ప్రజల్లో సందేహం. అసలు చంద్రబాబే కుట్రా. ఇప్పుడు ఎదటోడికి ఏది జరిగినా కానీ, అవతల పార్టీ వాడికి ఏది జరిగినా కానీ అది చంద్రబాబు పాత్ర మెయిన్గా ఉంటుంది ప్రతి దాంట్లో. చంద్రబాబు కలవంది ఏ పార్టీ? ఒక వైసీపీ పార్టీ. మిగతా ఎన్ని కలుపుకున్నాడుగా అన్నీ. అట్లాగే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో కావాలేదు ఇప్పుడు వరకు? వైసీపీ. మామూలుగా సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అన్నీ అయిపోయినాయి కదా వాళ్ళిద్దరికి. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్కి అన్నీ అయిపోయింది. ఇక ఒక మామూలుగా జగన్ అన్న పార్టీ ఒకటే ఉంది. అది మరి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. మరి చెప్పాను కదా, ఏమేమి తగ్గిస్తాను అని అంటాడు. తగ్గించాడు. ఏం తగ్గించాడు? మందు తగ్గించాడు. ఇంకేం తగ్గాడు? ఆ మందు తాగిన వాళ్ళే పొగుడుతున్నారు ఇప్పుడు. వాళ్ళకి ఆదాయం అదే కదా, తాగుబోతే వాళ్ళకి ఆదాయం అదే కదా, వాళ్ళు ఒకళ్ళే పొగుడుతున్నారు. ఇంకెవళ్ళు ఒక అందరు ఏడుతున్నారు. నీకు 15,000 అన్నాడు. మామూలుగా ఈ జగన్ అన్న ఒకరికన్నా ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఒకళ్ళు కూడా ఇవ్వాల. ఖమ్మంగా ఇళ్ళ ముందుకు వచ్చేసి అన్ని పనులు చేస్తున్నారు వాలంటీర్లు. ఇప్పుడు అది కూడా లేదు. కనీసం అదేంటే ఈ జనము ఈ వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుంది, ప్రతిదీ మాకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఈ సేవకి వెళ్ళాలా, సచివాలయానికి వెళ్ళాలా అనేది కూడా అంటారు. జనం కామ్గా ఉన్నారు. ఎటు గుద్దుతారు, గుద్దేస్తారు. జనం ఎప్పుడు సైలెంట్గానే ఉంటారు. నీకు అంటారు వెళ్ళిన వాళ్ళల్లో. మేము కూడా 5 సంవత్సరాలు తిరిగాం గడపకి అవినాష్ బాబు వెనకాల. మీకే అన్నారు. మొన్నంతా వేసిన మాట వాస్తవమే. ప్రజలు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఓడించారని ప్రజలు ఓడించలా, మిషన్లే ఓడించినాయి. చంద్రబాబు ఆయన తెలివితేటలో మళ్ళీ చూపిస్తాడు అనుకున్నాం, అట్టాగా చూపించేసాడు. ప్రజలు అందరూ వేశారు. సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. చేయడు, సమస్య లేదు, చేయడు. ఒకటి చేశాడు, ముందు ఒకటే చేశాడు, మిగతా ఏది చేయడు. అంటే పార్టీ ప్రకారంగా మేము ఇదిగా మాట్లాడతాం కాదు, అతను చూసుకో. అంటే మేము ఎప్పుడాంచి ఎన్టీ రామారావుని పాడేసిన నుంచి చూస్తున్నాం. అతను చెప్పటమే, ఏది చేయడు, ఏది అమలు చేయడు.
ఎందుకంటే అతను లాక్కున్న పార్టీ వాడు, అతను ఏదైనా లాక్కోవాలని చూస్తాడు. యుద్ధానికి అతనికి చేయి రాదు. లాక్కునేవాడు ఎప్పుడు ఫస్ట్ పార్టీ సీఎం పదవే లాక్కున్నాడు ఎన్టీ రామారావు గారిని. అతను లాక్కోవటం తెలుసు కానీ యుద్ధం అనేది తెలియదు. అది